నమస్కారం అండి. చాలా దూరం నుంచి హైదరాబాద్ వరకు వచ్చి మా టెర్రస్ గార్డెన్ చూడడానికి వచ్చారంటే చాలా సంతోషంగా ఉంది. రకరకాలైనటువంటి పళ్ళు, కూరగాయలు, పూల మొక్కలు పెంచి ఎలా పెంచాలో చూపించడం నా సరదా. అది మీరు కూడా ఒకసారి చూసి మీ అభిప్రాయం ఎలా ఉందో చెప్తే చాలా సంతోషం. తప్పకుండా అండి. ఏమండి, నా పేరు కోట వెంకట సుబ్బరామన్. నేను సాయపంలోను విజయవాడలోను ఉంటూ ఉంటాను. ఇక్కడ పని మీద వచ్చి నేను ఇట్లా వచ్చి మీ తోటకు వచ్చి చూద్దాం అనుకుని వచ్చాను. చూస్తున్నాను. వీడు మా అన్నగారు మనవడు. నమస్కారం అండి. తోట వంశీకృష్ణ నా పేరు. బయాలజికలీ షామీర్పేటలో వర్క్ చేస్తాను. ఈ తోట చూడడానికి వచ్చాము ఈరోజు మా తాతగారితో కలిసి. సంతోషం అండి. మన దగ్గర ఉన్న కాయలు ఫస్ట్ మనకు బాగా నచ్చినటువంటిది నేను చూపించగలిగినటువంటిది ఇవి ప్యాషన్ ఫ్రూట్స్ అని చెప్పారు. వెళ్ళిపోయిన తర్వాత రాళ్ళు కింద పడిపోతుంది. ఆ రాళ్ళు పడిపోయిన తర్వాత అసలైన టేస్ట్ వస్తుంది అన్నమాట. చాలా ఔషధ గుణాలు ఉన్నటువంటిది, చాలా టేస్టీగా ఉన్నటువంటిది అన్నమాట. అందరూ పెంచుకోవచ్చు. కాయలు చూడండి ఒకసారి ఎన్ని కాయలు కాదు అక్కడ కోసి పెట్టి కూడా కదా కొన్ని ఆల్రెడీ చాలా వరకు అయినప్పటికీ ఇన్ని కాయలు కాసింది. ప్రత్యేకంగా చూపించాలని నాకు అనిపించింది. ఆ తర్వాత మీరు వంకాయల్లో వెరైటీస్ ఇంతమంది మీరు చూసి ఉంటారు. ఇవి పిందలు ఉన్నాయి, పూలు పిందలు ఉన్నాయి కదా, ఈ రకంగా విపరీతంగా వస్తూ ఉంటాయి అన్నమాట. కేవలం ఈ చిన్న చిన్న టబ్బుల్లోనే. ఇంకోటి మన దగ్గర ఉన్నట్టు ఇది మాచిపత్ర లేకపోతే చామంతి. ఇంకోటి మన దగ్గర ఉన్నట్టు చూపిస్తాను నేను. ఇది ఇది పసుపు తెలిసిందే కదా మనం. పసుపు. ఆ తర్వాత కాయ చూడండి, పట్టుకు చూడండి. ఇది పంపర పనస. దీని బరువు మోయలేదని చెప్పి దీన్ని సపోర్ట్ సపోర్ట్ పెట్టాను. తర్వాత నిమ్మకాయలు రకరకాల మన దగ్గర చూసారు. ఇందాక తినిపించారు కదా మాకు స్వీట్ లెమన్. ఇదిగో ఇక్కడ ఉంది ఒకటి. ఇదేమో టేబుల్ లెమన్. ముందుకెళ్తే అక్కడ కూడా ఉంది. ఇక్కడ మామూలు లెమన్. ఇదిగో ఇది గుత్తలు. ఇది విత్తనం వేస్ట్ వచ్చిందండి. అవును, విత్తనంతో వచ్చినట్టు మొక్క అన్నమాట. అవి మొత్తం గ్రాఫ్టింగ్ మా నర్సరీ నుంచి కొనుక్కొచ్చి పెట్టింది. సరే, ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇంకోటి కూడా చూద్దాం మనం. ఇవి మనం కోసినటువంటి కాయలు అన్నమాట. నిమ్మకాయలు, గజనిమ్మకాయలు లేకపోతే సంతరాలాగా అంటారు కానీ ఇది ప్యాషన్ ఫ్రూట్. ఆ తర్వాత బేర్ యాపిల్స్ అంటారు కదా. బేర్ యాపిల్స్. అది అంజీరా. అంజీరా చాలా బాగుంది. ఫ్రూట్స్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయ్యింది. 365 సరే, మామూలుగా పొట్లకాయలు ఇవన్నీ కూడా మనకి మందులు వేయకుండా మనకి ఆర్గానిక్ చాలా బాగుంది. అంజీరా కూడా ఇంకా పిందలు వేసినాయి అక్కడ. అవునవును, ఇది కూడా అంజీరా. టర్కీ బెర్రీ అంటారు, తమిళనాడులో ఉంటారు. వంకాయ లాగా ఉంటది. చూడలేదు, ఇది నేను చూడలేదు. చూశాను, ఇది నేను ఇంత క్రితం చూడలేదు. తమిళనాడు అవును, చూశాను. అవును, ఇదిగో అమ్మ. రైట్, ఇది గజలు. అవును, ఇంతకుముందు అయితే గుర్తులు ఉన్నాయమ్మా. అవును, చామంతి, ఇది చామదుంప. నర్సరీ మేము ఇవన్నీ ఈ రకంగా పెడతాం అన్నమాట. పచ్చిమిర్చి నారు, ఇది వంగ నారు. ఇలా పెట్టి 4 చోట్ల పెడుతుంటాం. ఎవరైనా మనకు కావాల్సిన వాళ్ళు దగ్గర ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అడిగితే దగ్గరలో ఇవ్వగలిగితే ఇస్తాం. పోస్ట్ లో పంపిస్తాం. కష్టంగా. మీ నాన్నగారు కూడా ఈ బాగా మల్లెపూలు కానీ లేకపోతే ఇవన్నీ కూడా బాగా వేసేవాడు. వంగలు. ఇది కొండమావిడి అని. అచ్చా, దీని పెద్ద ఫేమస్ ఏమిటంటే పూత మీద ఉంది. ఇప్పుడు పిందలేమో ఇక్కడ ఉంది. ఈ కాయ సైజు కూడా ఎక్కువ పెరగదు, ఇంకా కాస్త పెరుగుతుంది. చాలా బాగుంటది. అచ్చా, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. గ్రాఫ్టింగ్ మొక్క కాబట్టి ఇంతకంటే ఎక్కువ పెరుగుతుంది. మన లిమిటేషన్ లో పెంచుకోవచ్చు. ఇది ఇందులో ఉన్న స్పెషల్ టైప్. టెర్రస్ చిన్నదైనా సరే ఎక్కువ వెరైటీస్ వేసి ఆ వెరైటీ మొక్కలు అందరికీ చూపించాలని చెప్పి నా అభిలాష. మీరు కూడా ఒకసారి చూసి చెప్పండి ఎలా ఉందో. మొక్కలు ఇది మీకోసం ఇవ్వడం కోసం
దీని చుట్టూ ఇదేం తెలుసండి ఇది ఇది లెమన్ తులసా? లెమన్ తులసి. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది, సంతోషం అండి. సో మీకు వచ్చినప్పుడు అంత దూరం నుంచి వచ్చినప్పుడు ఏం ఇవ్వాలంటే కాయలు అంటే 60 ఇస్తాము. అవును, ఈ మొక్కలు పెంచుకుంటే దీని ఆకు చాలా మంచి స్మెల్ వస్తుంది. వెరీ గుడ్. ఒకసారి నువ్వు కూడా నువ్వు కూడా పట్టుకురా, అది పట్టుకో. ఇది చాలా బాగుందమ్మా, సంతోషం. తప్పకుండా మనం పాండవ కొత్త అని అంటారు. దీని గురించి మీరు విన్నారండి? వినలేదు. దీపం వెలిగిస్తారు, మనం ఒత్తి లేకుండా. అవును, అది విన్నాను కానీ అదే ఇదని తెలియదు. దీన్ని పాండవ పత్రం అని చెప్పి అంటారు. ఈ ఆకుల్ని ప్రమిదలో వేసేసి మనం వెలిగించవచ్చు అన్నమాట. దీపారాధన ఒత్తిలాగా వేసుకున్నాం, దీపారాధన లాగా. సరే సరే, ఇందులో ఉన్న విశేషం అది. మీరు పెంచుకోగలంటే ఈసారి వచ్చినప్పుడు ఇవ్వగలుగుతాను. కానీ అట్లా విడిగా వద్దులేండి, ఇప్పుడు నేను పెంచలేను. ఇదైతే తులసి కాబట్టి ఏంటంటే బయటకు వెళుతుంటే అక్కడ ముందు పెడతాను, అద్దెకున్న వాళ్ళన్నా నీళ్లు పోస్తుంటారు, ఆ తులసి చెట్టు బతుకుతుంటారు. ఇక తులసి అంటే చాలా పవిత్రమైనది కాబట్టి అది మీలాంటి వాళ్ళకి ఇవ్వటం అంటే చాలా సంతోషం నాకు. ఎందుకంటే మీ దగ్గర ఉంటే జాగ్రత్తగా పెంచుతారు, నలుగురికి ఇవ్వగలుగుతారు. ఏమంటారు? సరే, కాస్త ముందుకెళ్ళి అక్కడ కూడా వేరే ఉన్న చూద్దాం. ఇట్లా రా, నువ్వు కూడా రా, చేపట్టి పర్వాలేదు, మొక్కలు కూడా ఉండండి. ప్యాషన్ ఫ్రూట్ చాలా బాగుందండి, సంతోషం. అమ్మా చూడండి, అవి మనం చూపించలేదు. అవును, అదో ఉంది, కనిపిస్తుంది. అవన్నీ పక్షులకే లేదు. అవన్నీ ఎందుకంటే వాటి మనం వేరే తినకుండా ఉంటాయి. సరే సరే, పక్కన అక్కడికి వెళ్ళిన గజనమ్మ దగ్గరికి అక్కడ కనిపిస్తుంది, చాలా బాగుంది. అట్లాగే అది తాళపాక లేకపోతే పెండలం? అది పెండలం ఉంది, ఇది కూడా అండి ఎయిర్ పొటాటో అని గాల్లో దుంపలకు వస్తుంది. అది వినలేదు. అది అక్కడ ఉన్నాయి చూడండి. అవునవును, చదిక్కు పట్టుకోవటం కుట్టుకుంటుంది. అయ్యయ్యో, ఒకటి గుర్తుంది అంటే రాలిపోతున్నాయి. అమ్మా ఇదిగోండి అమ్మా, ఎయిర్ పొటాటో. ఇంకా పెద్ద అవుతాయి. అచ్చా సరే, మీరు మా ఇక్కడ రావటం చాలా సంతోషం. రెండోది గార్డెన్ చూసి మీరు అన్ని కూడా నాకు తెలుసు అనుకున్నా, నాకంటే ఎక్కువ మీకే కాదు కానీ కొంత నాకు తెలుసు. అన్ని మొక్కలు మీరు చెప్పడానికి గుర్తుపెడుతున్నారు, ఇది ఇలాగా అని చెప్తున్నారు. నాకు బాగా నాలెడ్జ్ ఉంది, బాగుంది. అన్నిటికంటే మెయిన్ అంటే అంత దూరం నుంచి వచ్చి మా గార్డెన్ కూడా మెచ్చుకున్నారంటే నాకు చాలా సంతోషం. చాలా బాగుంది. నమస్తే. రైట్.